అదుర్స్ అంత పెద్ద హిట్ కొట్టారు కదా సార్. అందరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్, వినాయక్ గారి ఫ్యాన్స్ అదుర్స్ 2 ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇప్పుడు అంతా అదే నడుస్తుంది కదా, 102 అవును, బాహుబలి 102, కేజీఎఫ్ 102, అదుర్స్ 1-2 ఎప్పుడు? చెప్తున్నా కదా, ఒక అద్భుతం జరిగాక ఫస్ట్ ఇవన్నీ అనుకుని చేసినవి, అది అనుకోలేదు కదా, అందుకని దానికి ఎక్స్టెన్షన్ ఏంటని అప్పుడు మాకు లేదు మైండ్లో. మొన్న అంటే రాజమౌళి గారు ఇంకొక స్పెషల్ ఏంటంటే, మన ఇండియాకి పార్ట్ 1 పార్ట్ 2 ఇంట్రడ్యూస్ చేసింది ఆయనేనా, ఇంకెవరు ముందెవరు ఉన్నారా? ఆయనే. పార్ట్ 1 పార్ట్ 2 ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు లేరు. బాహుబలితోనే స్టార్ట్ అయింది అది. నాకు మొన్న అనిపించింది, అవును కదా, పార్ట్ 1 పార్ట్ 2 ఇంట్రడ్యూస్ చేసింది ఈయనే కదా అని. ఎప్పుడంటే PS1 పొన్నియిన్ సెల్వన్ ఒక ఫంక్షన్లో రజనీకాంత్ గారు ఇంత పెద్ద స్క్రిప్ట్ని జమినీ వాసన్ గారు వదిలిండేవారు కాదు. ఎందుకంటే ఇది ఒక టైంలో అప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 అనేవి లేవు, ఉండుంటే అప్పుడే చేసేవారు. ఈ సినిమా ఇప్పటివరకు చేయలేకపోవడానికి కారణం పార్ట్ 1 పార్ట్ 2 అనే సిస్టమ్ లేకపోవడం అని చెప్పి. అప్పుడు నేను అనుకున్నాను, ఓహో, మన బాహుబలి 1 and 2 లేకపోతే ఇది కూడా వచ్చేది, ఇప్పుడు కూడా వచ్చేది కాదేమో. డెఫినెట్గా. బేసికల్గా చూసుకుంటే ఒక లవ్ సబ్జెక్టు, ఒక మాస్ మసాలా అయితే ఈజీగా తీసేయచ్చు. ఒక ఫ్యాక్షన్కి సంబంధించిన దాన్ని మీరు ఆ స్క్రీన్ ప్లేలో మీరు ఇన్వాల్వ్ అవ్వగలిగితేనే ఆ సినిమాని అంత పెద్ద హిట్ చేయగలరు. అసలు ఆ ఎలివేషన్స్, ఒక హీరోకి ఇన్ని ఎలివేషన్స్ ఇవ్వచ్చా అని ప్రూవ్ చేసిన సినిమా అది. ఆ నీళ్ళు తాగేటప్పుడు ఆ సీన్ కానీ, అసలు ఏం సీన్ సార్, ఒక్కొక్క సీన్ అసలుకి ఓ మై గాడ్. ఆ కింద భూమిలో నుంచి సుమ్మలు వేసే సీన్లు, వివి వినాయక్ గారు ఎస్పెషల్లీ వాటికి ఫేమస్ ఆ రోజుల్లో, గాలిలో సుమ్మలు లేపడంలో. నాకే బోరు కొట్టి ఇప్పుడు కొత్తది ఏదో చెయ్యాలి, అదేంటో తెలియట్లే. ఇప్పుడు వాటి మీద కూర్చున్నారు అనమాట గట్టిగా. జరుగుతుంది, బట్ ఏం చేయాలి అనేది ఒక లాక్ ఏదో ఓపెన్ అవ్వాలి. అయితే ఇంకా నెక్స్ట్ కొడతాం. అంటే ఆది తర్వాత మళ్ళీ సేమ్ చెన్నకేశ్వరరెడ్డి లాంటి ఒక స్క్రిప్టే చేయాలని ఎందుకు అనుకున్నారు సార్ బాలకృష్ణ గారితో? అంటే అప్పుడు ట్రెండ్ నడుస్తోంది, నా దగ్గర ఉన్నది అది చెప్పాను, నచ్చింది, చేస్తాం. అంటే దానికి అంతటా ఆలోచించలే, చెప్పే కదా, పిచ్చి ధైర్యం అంతే. వెరితనంతో కూడా హిట్లు కొట్టచ్చు. రిలీజెస్లో మొన్న సెన్సేషన్ కదా, సెన్సేషనల్ రెవెన్యూ. ఎస్పెషల్లీ చెన్నకేశ్వరరెడ్డి కోసం బాగా కష్టపడిన సీన్స్ అంటే ఏమని చెప్తారు? కష్టం అంటే ప్రతిదీ కష్టమే దానిలో. నా మోటో ఎంతసేపు ఏంటంటే బాలబాబుని కొత్తగా చూపించాలి. అంటే ఏదో అది కొత్తగా చూపించడం అంటే ఏంటి అంటే నాకు తెలీదు, బట్ ఎలివేషన్స్లో ఏదో ఒక గ్రాండ్నెస్, ఆ పెద్ద క్యారెక్టర్, ఇవన్నీ చూపించాలనే దీని తపనలోనే ఉండిపోయాయి బాగా. ఇంకోటి ఏంటంటే, ఏమో కష్టమే ఉంది, ఆ రోజు పని చేసుకుంటూ వెళ్ళిపోయాం అంతే. మాకు తెలియదు అసలు, కష్టం అంటే తెలియదు, అది పని చేసేయాలి అంతే. మనకి హిట్ అంటే తెలుసు అంతే. అంటే ఫస్ట్ సినిమా కొడుకుతో, సెకండ్ సినిమా బాబాయ్తో, సేమ్ మళ్ళీ అదే ఫ్యాక్షనిజం. అవును. డైలాగ్ డిక్షన్లో బాబాయ్ అల్టిమేటా లేకపోతే అబ్బాయి అల్టిమేటా? అలాగే పోల్చకూడదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్టిస్ట్కి ఒక ఆర్టిస్ట్ని అసలు పోల్చకూడదు. ఆయనది ఒక స్టైల్, ఈ తింది ఒక స్టైల్, ఎవరిది కాళ్ళదే ఇద్దరిదే నచ్చుద్ది అంతే. ఇన్వాల్వ్మెంట్ అయితే మాత్రం సేమ్ ఇన్వాల్వ్మెంట్, ఇద్దరు కూడా ఆ నటన అనేది వాళ్ళ దైవంగా తీసుకుని ఇచ్చేస్తాం. సినిమా చూసి సినిమా ప్రభావం జనం మీద ఎంత పడిద్దో. బ్రాండింగ్ ఫ్రీ అయిపోయింది మీ వల్ల, పొందూరు ఖద్దర్ అనేది. కనపడినోడు పడ్డోడు వైట్లోనే కనపడ్డాడు కొన్నాళ్ళు. అదేంద్ర అంటే వినాయక్ గారి సినిమాలో కొన్నాను చూసాం, పొందూరు ఖద్దర్ బాగుంటుంది. సార్ అంటే మీరు అన్నారు ఒక మాట, నేను అంతవరకు తీసింది ఒక ఎత్తు, చిరంజీవి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఎత్తు అని. ఏంటి ఎస్పెషల్లీ చిరంజీవి గారి కన్నా ముందు బాలకృష్ణ గారిని టేకప్ చేశారు, బట్ మీకు ఎక్కడ అది అనిపించలేదు, ఏదో మొండితనం అంతే. చిరంజీవి గారి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆ భయం అదంతా ఎందుకు రావాల్సి వచ్చింది అసలుకి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు మైండ్లో చాలా బలంగా ఆయన ఏంటంటే, చాలా పెద్ద రేట్లకు అమ్ముతారు ఈ సినిమాని, అప్పుడు అందరూ బ్రేక్ ఈవెన్ అవ్వాలి.
ఈవెన్ క్యాంటీన్ సైకిల్ స్టాండ్ వీళ్ళు ఈ ఇలాగా మాట్లాడతారు ఆయన ఇప్పుడు. ప్రతిదీ ఆయన ఓన్ చేసుకోవాలి. ఆయన నా క్యారెక్టర్ ఏంటని కాకుండా మిగతా అంతా ఓన్ చేసుకుని కానీ ఆయనకి అంతా మొత్తం కాన్ఫిడెన్స్ వస్తేనే కానీ వెళ్ళరు. మనం ఓకే 100 ప్రశ్నలకి సమాధానాలు పెట్టుకుంటే 101 అడుగుతారు. చిరంజీవి గారు స్క్రిప్ట్ మీద బాగా పట్టున్న వ్యక్తి ఆయన. అంటే ఏదో జస్ట్ లైక్ దట్ ఏదో మన సినిమా చేసేయాలన్న ఇది కాకుండా ఎక్కువ ఒకవేళ సినిమా మిస్ఫేర్ అయ్యింది అయినా కూడా ఈ పాట వల్ల లేకపోతే ఆ ఫైట్ వల్ల దీనివల్ల దీనివల్ల మినిమం సేఫ్లోకి వచ్చేయాలి. ఓకే. అంటే అప్పటి వరకు చిరంజీవి గారి స్టైలు, మేనరిజం, ఆయనకున్న స్టార్డమ్ వేరు. మీరు ఠాగూర్ లాంటి ఒక ఛాలెంజింగ్ మూవీ తీసుకొని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలనేది కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒక పెద్దరికం, న్యాయం చేయాలి, ఇలాంటిది ఎక్కడ కొంచెం కూడా జంక్ అనిపించలేదా మీకు? నాకేం అనిపించింది అసలు మొండితనమే. హిట్, సూపర్ హిట్ అంతే. ఎందుకంటే ఆ స్టేచర్ ఉంది కదా, ఆయన చెప్తే వింటారు. ఆయన చూజ్ చేసుకున్నారు ఆ స్క్రిప్ట్ని. ఆయన చూజ్ చేసుకుని నన్ను డైరెక్టర్గా అపాయింట్ చేశాడు. నేను డైరెక్టర్గా వెళ్ళి నేను ఇది చేసింది కాదు. ఇట్స్ అ సూపర్ హిట్ మూవీ అని ఫస్ట్ డే తెలుసు. బట్ మీ సినిమా తర్వాతే అందరికి ఆయన కళ్ళు చూడాలంటే భయం వేస్తుంది సార్. నేను ఆయన అభిమాని కాబట్టి ఎక్కువగా కళ్ళు మంచి పెద్ద కళ్ళు ఆయన ఎలివేషన్ కంటికి సంబంధించింది అప్పుడే కదా బయటపడింది. చిరంజీవి గారు అదన్నీ పక్కన పెడితే అసలు ఆయన కళ్ళల్లో ఇంత పవర్ ఉంటుందా, ఇంత మ్యాజిక్ ఉంటుందా, ఇంత ఆడియన్స్ ఉంటారు ఆ కళ్ళకి అని చెప్పేసి ఇప్పుడు కూడా ఆర్టిస్ట్ ఎవరైనా వెళ్తే ఆయన దగ్గరికి ఆయన కళ్ళలో చూడలేరు అనమాట. టక్కున చూడలేరు, మళ్ళీ టక్కున తిప్పేస్తారు. ఎక్కువసేపు ఐ కాంటాక్ట్ చేయలేరు. ఠాగూర్ అంతా చేశారు ఐ కాంటాక్ట్ మీరు? ఒక 1 month అయితే ఇబ్బంది. ఆ తర్వాత నుంచి ఇంకా ఎందుకని సార్ ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఈ ఇద్దరు హీరోలు అంటే వినాయక్ గారికి పిచ్చి ప్రాణం. ఎవరు? ఒకటి ఎన్టీఆర్ గారు, ఒకటి చిరంజీవి గారు. అంటే ఒక ఆయన ఫస్ట్ హీరో, ఒక ఆయన నాకు తారక్ మీద ఇప్పుడు కృతజ్ఞత ఉంటుంది. నాకు ఫస్ట్ సినిమా ఛాన్స్ అంటే ఫస్ట్ సినిమాని నన్ను నా స్క్రిప్ట్ ఒప్పుకుని చేసాడు. నా కృతజ్ఞత నాకు ఎప్పుడూ ఉంటుంది. జనరల్గా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి అభిమాని కాబట్టి అదొక పిచ్చి ఉంటుంది. అంతే. ఆది ఎప్పుడు కొడాలి నానికి ఇప్పుడు కొడాలి నానికి మధ్య కనిపించిన డిఫరెన్స్ ఏంటి మీ అందరి మధ్య? యు అండ్ ఎన్టీఆర్ గారు అండ్ నాని గారు ఎలా ఉంటుంది ఆ ర్యాప్ ఇప్పటికి? అంటే నేను పాలిటిక్స్ అని పక్కన పెట్టేసి. లేదు పాలిటిక్స్ అని కాదు. బేసికల్గా ఆయన ప్రతిదీ టేక్ ఇట్ ఈజీ మనిషి. దేన్ని సీరియస్గా తీసుకు కొండిచ్చి మీద పడుతుందన్న పట్టించుకోడు. భయం అనేది తెలియదు మనిషికి. చాలా ధైర్యంగా ఉంటాడు. మాటలైతే ఎలా వస్తాయి, ఎలా తడతాయి ఈయనకి అన్నట్టు మాట్లాడుతుంటాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను అసలు ఆదిలో 5 songs దీంట్లో 6వ సాంగ్ లేదా అన్నాడు. లేదండి. అంటే కథ పేస్ తగ్గిపోతుందండి. నరసింహనాయుడులో 6 ఉంటాయిగా, ఏం తగ్గలేదుగా పేస్ అన్నాడు. దానికి ఏం చెప్తాం సమాధానం? సినిమా అంత బాగుంది ఆయనకి, సూపర్. ఆయన ఉంటే టైం తెలియదు, సరదాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పటికి అదే మెయింటైన్ చేస్తున్నారా? ఆ ఫ్రెండ్షిప్పే మొన్న ముగ్గురు సరదాగా నేను, నాని గారు, వంశీ గారు ముగ్గురు మొన్న ఆయన బర్త్డే, వంశీ గారిది, నాని గారిది మా ఇంట్లోనే కేక్ కట్ చేసాం. ఎన్టీఆర్ గారు తారక రాల. అంటే వన్స్ పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత ఏదో చిన్న, నేను ఎప్పుడు డీటెయిల్డ్గా ఏం జరిగింది ఏంటి అని నేను అడగలేదు. రేదర్ దెన్ పాలిటిక్స్ కొడాలి నాని గారు, జూనియర్ ఎన్టీఆర్ గారి మధ్య బాండింగ్ ఎలా ఉంటుందంటే ఫ్రమ్ డే 1 నుంచి ఏం చెప్తారు? మీరు డే 1 నుంచి చూశారు కాబట్టి. ఆయన దీనిలోకి వైసీపీలోకి వెళ్ళే వరకు చాలా ఇద్దరు కలిసి చాలా చాలా చక్కగా ఉండేది. వైసీపీకి వెళ్ళిన తర్వాత అది ఎందుకు అప్పటి నుంచి కలవట్లేదు. అది పార్టీలు, ఫ్యామిలీలు ఇవన్నీ ఉంటాయి కదా.
ఆ ఒక్కటే, వేరే ఇంకా ఏముంటాయి. ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మళ్ళీ కొడాలి నాని గారు ప్రొడ్యూసర్, వినాయక్ గారు డైరెక్టర్, ఎన్టీఆర్ గారు హీరోగా ఏమన్నా? ఇది జరుగుద్ది ఇది జరగదు అంటాను ఎవరికైనా తెలుసా ఏంటి? ఏదైనా జరుగుద్ది. చూడబోతాం అయితే. ఏమో తెలియదు, రేపు ఏంటో మనకేం తెలుసు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.